హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా కన్నడలో రిలీజ్ అయిన అయ్యన మనే అనే ఒక వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మన తెలుగులో వధువు సిరీస్ చూస్తుంటారు కదండి, ఈ సిరీస్ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది, దానికంటే బాగుంటుంది. ఈ మూవీలో కూడా హీరోయిన్ పెళ్లి చేసుకుని కోడలుగా వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో జరుగుతున్న మిస్టరీస్ని ఎలా కనిపెట్టింది, ఆ అయ్యన మనేకి వెళ్ళిన వాళ్ళందరూ కోడలుగా సూసైడ్ చేసుకుని ఎందుకు చనిపోతున్నారు, ఇదంతా తెలుసుకోవాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే వెబ్ సిరీస్ లోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇందులో వచ్చే ట్విస్టులు మీరు అస్సలు ప్రిడిక్ట్ చేయలేరు, మీ ఊహకే అందని రీతిలో ఉంటుంది. ఎపిసోడ్ 1 ఓపెన్ అవగానే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, చాలా చక్కగా అందంతో అభినయంతో కనిపిస్తోంది. ఈమె మన మూవీలో హీరోయిన్. తిన పేరు జాజీ. పేరు సరిగా లేదు కాబట్టి మనం జాబిలి అని పిలుద్దాం. జాబిలికి కొత్తగా పెళ్ళి ఇప్పుడు అత్తారింట్లోకి వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటే, ఇంట్లో ఉన్న చిన్న కూతురు మాత్రం కొంచెం కోపంతో కొంచెం సాడ్నెస్ తో ఉంటుంది. మన జాబ్లీని పెళ్లి చేసుకున్న అతని పేరు దుష్మంత్. దుష్మంత్ జాబ్లీ వాళ్ళ అమ్మ నాన్నతో, ఏమండి ఈ విషయం మీ కూతురుతో చెప్పలేదు కదా అని సస్పెన్స్ తో అక్కడ నుంచి వస్తూ ఉంటే, జాబ్లీ దుష్మంత్ దేని గురించి మాట్లాడుతున్నాడు, అయినా దాచిపెట్టి నాకు ఈ పెళ్లి చేస్తున్నారా ఏదైనా అని అడిగితే, అలా ఏం లేదమ్మా, మీకు ముందు మొత్తం తెలుస్తుందిలే అని చెప్పి జాబ్లీని అక్కడ నుంచి పంపిస్తారు. కారులో వెళ్తూ జాబ్లీ దుష్మంత్, ఏంటండి మా అమ్మ నాన్నతో ఏదో మాట్లాడారు, ఏదైనా దాచిపెట్టారని నా దగ్గర చెప్పకుండానంటే, చాచా అలా ఏం లేదు, నువ్వేం కంగారు పడకు, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అని జాబ్లీకి ధైర్యం చెప్తాడు. కానీ జాబ్లీకి మాత్రం ఇంటి నుంచి ఫస్ట్ టైం బయటకు వస్తుంది కదా ఇప్పుడు అత్త వాళ్ళ ఇంటికి, కొంచెం భయం అండ్ కొంచెం బాధ కూడా ఉంటుంది. కారులో వెళ్తుంటే కార్ డ్రైవర్ మన జాబ్లీకి వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటి హిస్టరీ గురించి చెప్తాడు. యాక్చువల్గా దుష్మంత్ వాళ్ళ తాతల్లో ముత్తాత ఒక ఆయనకి పొలాల్లో నాగలు దున్నుతూ ఉంటే ఒక విగ్రహం కనిపిస్తుంది. మట్టిలో పేరుకుపోయి ఉన్న విగ్రహం చూసిన తర్వాత మెరుస్తూ ఉండడంతో, మన పొలంలో ఈ విగ్రహం దొరికింది కాబట్టి ఇక నుంచి మన ఫ్యామిలీని మన స్థలాన్ని ఇవి అమ్మవారే కాపాడుతారన్న నమ్మకంతో ఇంట్లోనే ఒక చిన్న గుడిలాగా ఏర్పాటు చేసి గుడిలో దేవతను పూజిస్తారు. ఇంట్లో ఆ గుడిలోకి ఎవరూ వెళ్ళకూడదు, ఇంట్లో ఆ నియమం కూడా ఉంది. ఇదంతా కార్ డ్రైవర్ మన జాబ్లీతో చెప్తుంటే సడన్ గా పోలీసులు కార్ ఆపేస్తారు. ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, లోపల ఉన్న జాబిలీని చూసి, జాబిలీ నువ్వేంటమ్మా ఇక్కడ, నీ పెళ్లికి నేను రాలేకపోయాను, ఐఎమ్ సారీ, ఎనీవే ఇప్పుడు నాకు నువ్వు కనిపించావు, నేను పెళ్లికి రాకపోయినా ఇదిగో నా గిఫ్ట్ అని ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చి అక్కడ నుంచి పంపిస్తాడు. పోలీస్ ఆఫీసర్ జాబ్లీకి ముందుగానే తెలిసింటాడు, వాళ్ళ ఇంటి పక్కనే అతను. ఫైనల్ గా అక్కడ నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక చోట చేరి జాబ్లీ అండ్ దుష్మంత్ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని మన ఇంటికి రాబోతున్నారని ఎంతో ఎగ్జైటెడ్ గా వీళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు వచ్చిన తర్వాత హారతి ఇచ్చి దిష్టి తీసి వాళ్ళ అత్తమ్మ కుడికాలు పెట్టి లోపలికి రమ్మా అని పిలవగానే జాబిలీ హ్యాపీగా కుడికాలు ముందు పెట్టంగానే లోపల అత్తమ్మ భర్త అంటే జాబ్లీ వాళ్ళ మావయ్య సడన్ గా గుండె నొప్పి రావడంతో కింద పడిపోతాడు. హాస్పిటల్ తీసుకెళ్తాడు. కట్ చేస్తే వీళ్ళకి తెలిసి వచ్చేది ఏంటంటే అతను చనిపోయాడని. వాళ్ళ ఇంట్లో అమ్మవారి విగ్రహం ఉంటుంది కదా, అమ్మవారి విగ్రహానికి రెగ్యులర్ గా ఒక పూజారి వచ్చి పూజ చేస్తుంటాడు. అతను ఇప్పుడు జాబ్లీ వాళ్ళ అత్తమ్మ శకుంతలతో, కోడలు వచ్చిన మొదటి రోజే ఇంత అరిష్టం జరిగిపోయింది, మీ భర్తను పోగొట్టుకున్నారు, ముందు ఏం జరగబోతుందో నీ కోడలు ఇంటికి సరికాదేమో అని అంటుంటే, దాంతో ఇదంతా విన్న దుష్మంత్ పూజారితో, ఏమండి మా నాన్నగారికి ఎప్పటి నుంచో ఆరోగ్యం బాగాలేదు, గుండె నొప్పి ఉండింది, సడన్ గా హార్ట్ అటాక్ వచ్చింది, పాపం జాబ్లీ మాత్రం ఏం చేస్తుంది, కంప్లీట్గా తప్పంతా జాబ్లీ మీద నెట్టేయడం కరెక్ట్ కాదని జాబ్లీకి సపోర్టెడ్గా నిలబడతాడు. జాబ్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంటికి రాగానే ఇలా జరగడంతో అందరూ అపార్థం చేసుకుంటున్న భర్త దుష్మంత్ తనకి సపోర్టెడ్గా ఉండడం చూసి, ఆ తర్వాత జాబ్లీ వాళ్ళమ్మ జాబ్లీకి ఫోన్ చేసి, ఏంటే రీచ్ అయిపోయావా, అంతా ఓకేనా, అందరితో మంచిగా మర్యాదగా ఉండు, తక్కువ మాట్లాడు ఎక్కువ పని చేయి, వంట బాగా చేయి, ఉప్పు కారం ఇవన్నీ కరెక్ట్గా వేయి, ప్రతిదానికి ఇక్కడ కోప్పడేలాగా అక్కడ కూడా అందరి మీద కోప్పడకు, కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే, అమ్మ ఏంటమ్మా నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటమ్మా అని ఫోన్ కట్ చేస్తుంది. ఆ తర్వాత ఆ రోజు డిన్నర్ అందరూ కలిసి కూర్చొని తింటూ ఉంటే, దుష్మంత్ కి 2 అన్నయ్యలు ఉంటారు. రెండో అన్నయ్య సడన్ గా తింటూ ఉంటే, ఏంటే ఎక్కడికి వచ్చావు, నువ్వు ఇక్కడికో వచ్చేసావా, నాకు తెలుసు నువ్వు వస్తావని పిచ్చిగా గాల్లో చూసి అలా పిచ్చిగా మాట్లాడుతూ ఉంటే, జాబ్లీ ఇది చూసి, ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు, కొంపదీసి పిచ్చిగిచ్చి పట్టిందని అనుకుని అలా థింక్ చేస్తూ భయపడుతూ ఉంటే, అతనేమో పుష్పవతి అనుకుని ఇంటి చుట్టూ
ఉన్న వస్తువులంతా పగలగొడుతూ చివరికి తన చెల్లిని చూసి నువ్వే కదా పుష్పవతి అని కొట్టడానికి వెళ్తున్నాడు. జాబ్లీ భయపడిపోతుంది. జాబ్లీ భయపడుతుండడం చూసి దుష్మంత్ అక్కడికి వచ్చి ఫైర్తో అతని అన్నని ఆపేస్తాడు, అలా బిహేవ్ చేయకుండా ఉండమని చెప్పి. కొంతసేపటికి జాబ్లీ చాలా ప్యానిక్ అయిపోయి ఏడుస్తూ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మ ఇక్కడ ఏం బాగాలేదు, ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటున్నారు, సంథింగ్ ఈజ్ రాంగ్, నాకు భయం వేస్తుంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదని అంటే అప్పుడే వాళ్ళ అత్తమ్మ అక్కడికి వచ్చి, చూడమ్మా నువ్వు అనుకున్నట్టు ఇక్కడ ఏం జరగలేదు, అతని భార్య చనిపోయిందంటే అతని భార్య పేరు పుష్పవతి. పుష్పవతి ఇక్కడే ఒక చిన్న బావిలో దూకి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అప్పటి నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. పుష్పవతి ఎక్కడ కనిపించినా నేను పుష్పవతిని చంపేస్తానని తిరుగుతున్నాడు. పుష్పవతి చనిపోయినా కూడా ఇదంతా అతని ఇమాజినేషన్ మాత్రమే, నువ్వు కంగారు పడుకొని కన్విన్స్ చేస్తుంది జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసి. ఓ అదా, ఎందుకైనా అతను అలా బిహేవ్ చేశాడని అప్పుడు కామ్ అవుతుంది. అంతేకాదండి, ఇంటికి వచ్చినప్పటి నుంచి జాబ్లీకి ఇంట్లో మొత్తం స్ట్రేంజ్ గా కనిపిస్తుంటుంది. ఇంట్లో ఉన్న మనుషులందరూ జాబ్లీ దగ్గర ఏదో దాస్తున్నట్టు తనకు అనిపిస్తుంది. ఆ రోజు వీళ్ళకి ఫస్ట్ నైట్ కాబట్టి దుష్మంత్ అండ్ జాబ్లీ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే దుష్మంత్ వాళ్ళ అమ్మ శకుంతల అక్కడికి వచ్చి, చూడమ్మా నువ్వు వచ్చిన మొదటి రోజే నా భర్త చనిపోయాడు, ఇప్పుడు నా రెండో కొడుకు పుష్పవతి అని తలుచుకుంటూ ఉన్నాడు. సో శకునం బాగాలేదు కాబట్టి కొన్ని రోజులు మొదటి రాత్రిని శోభనాన్ని పోస్ట్పోన్ చేసుకుందాం, నేను మన పూజారితో మాట్లాడాను, సరైన ముహూర్తం దొరికేంత వరకు వెయిట్ చేద్దాం అని చెప్తుంది. ఇప్పటికి నువ్వు బయటికి వెళ్ళి పడుకో, దుష్మంత్ చెల్లి దగ్గరికి వెళ్ళి పడుకోమంటే అక్కడికి వెళ్తే ప్లేస్ ఇవ్వదు, నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చావేమో, నాకు మాత్రం నచ్చలేదు, అయినా మా అన్నయ్య భార్య అయినంత మాత్రాన నా పక్కన పడుకోవడానికి ప్లేస్ ఇస్తానా, ఇది కూడా దుప్పటిస్తాను, బయట వెళ్ళి పడుకో అని చెప్తుంది. ఇదేం ఫ్యామిలీ రా బాబు అని జాబులి ఆ దుప్పటి తీసుకుని హాల్లోకి వచ్చి పడుకుని ఉంటే ఇంటి పని మనిషి, రామ్మా పుష్పవతి భర్త మగేష్ గురించి తెలుసుకుని భయపడ్డావా, అతనికి పుష్పవతి అంటే చాలా ఇష్టం, సడన్గా ఒకరోజు ఏమైందేమో తెలియదు కానీ పుష్పవతి బావిల దగ్గరికి వెళ్ళి సూసైడ్ చేసుకుని చనిపోయింది. అది కూడా మన ఇంట్లో ఉన్న అమ్మవారి గుడి లోపల దూరి మరీ వెళ్ళి సూసైడ్ చేసుకుని బావిలో దూకి చనిపోయింది అని చెప్పడంతో అప్పటికే మన జాబ్లీ ఆ ఇంట్లో భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ పని మనిషి పుష్పవతి చనిపోయిన దాని గురించి ఈ టైంలో చెప్పడంతో పుష్పవతి వెళ్ళి బావిలో దూకినట్టు కిటికీలో నుంచి చూస్తూ ఇమాజిన్ చేసుకుంటుంది. పుష్పవతి భర్త పేరు మగేష్, ఇతనే దుష్మంత్ వాళ్ళ రెండో అన్న. ఆ తర్వాత మార్నింగ్ లేవగానే దుష్మంతే జాబ్లీ కోసం కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొస్తాడు. ఇద్దరు కలిసి కాఫీ తాగుతూ అలా కబుర్లు చెప్తూ మాట్లాడుకుంటుంటే ఈ లోపలే అత్తమ్మ శకుంతల తన రూమ్ దగ్గరికి పిలిచి, ఈరోజు మా ఆయన సమాధి దగ్గర కొన్ని పూజలు జరిపించబోతున్నాము, కొంతమంది పూజారులు కూడా రాబోతున్నారు, వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి అని చెప్తుంది. దాంతో జాబలి, అంటే అత్తమ్మ అది నేను మా ఇంటి దగ్గరికి ఒకసారి వెళ్ళి రావాలి, నా బట్టలు ఏం తెచ్చుకోలేదు అని అంటే శకుంతల నేరుగా బీరువా దగ్గరికి వెళ్ళి బీరువా డోర్ ఓపెన్ చేసి, చూడు ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయో, ఇదంతా పుష్పవతిదే, నా రెండో కోడలిది, నువ్వు హ్యాపీగా కట్టుకోవచ్చు, ఇంటికేం వెళ్ళనవసరం లేదు అని చెప్తుంది. బీరువా లోపల ఉన్న పుష్పవతి శారీ ఒకటి కట్టుకొని పైన వెళ్ళి ఒక బుక్ చదువుతూ ఉంటే పుష్పవతి భర్త మగేష్ అక్కడికి వచ్చి జాబ్లీని చూసి చీరలో ఉన్న పుష్పవతి అనుకొని జాబ్లీ మీద అటాక్ చేయడానికి వస్తాడు. దాంతో జాబ్లీ భయపడి గట్టిగా అరిచేస్తుంది. శ్మశానం దగ్గర పూజలో ఉన్న దుష్మంత్ పెద్దన్నయ్య వీళ్ళందరూ వచ్చి ఫైనల్లీ జాబ్లీని కాపాడేస్తారు. అత్తమ్మ వీళ్ళందరూ ఇంట్లో ఒకటిగా చేరి, అమ్మా నేను మళ్ళీ సారీ చెప్తున్నాను, ఇక్కడ జరిగిన దాని గురించి పెద్దగా ఆలోచించుకొని మళ్ళీ వచ్చి ఇంతకు ముందు లాగానే శకుంతల జాబ్లీ దగ్గర చెప్తుంది. ఇప్పుడు మనకు పుష్పవతి అండ్ మగేష్ వీళ్ళిద్దరికి ఎలా పెళ్ళైంది అనే దాన్ని చూపిస్తారు. పుష్పవతి ఒక మోడర్న్ గర్ల్ అనమాట, ఇంట్లో చెప్తే పెళ్లికి ఒప్పుకోరని ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత మగేష్ పుష్పవతిని ఇంటికి తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేస్తాడు ఇంట్లో వాళ్ళతో. మొదట్లో శకుంతలకి పుష్పవతి డ్రెస్సింగ్ స్టైల్ అండ్ తన బిహేవింగ్ ఇదంతా నచ్చకపోయినా అడ్జస్ట్ అవుతుంది వేరే మార్గం లేక. కానీ పుష్పవతి ఏం చేసినా చూసి సహిస్తుంది, కానీ మందు తాగుతుంటే మాత్రం చూసి కోపం వచ్చి మగేష్ దగ్గరికి వెళ్ళి, నీ పెళ్ళానికి ఇలానేనా బుద్ధి చెప్పేది, అయినా ఏంటే నువ్వు ఇదేమైనా బార్ అనుకున్నావా లేదా ఏదైనా వేరే ప్లేస్ అనుకున్నావా, ఇలా తాగుతున్నావేంటి, ఇది ఇల్లు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు, కొంచెమైనా ఆలోచిస్తున్నావా అంటే పుష్పవతి కోపం వచ్చి శకుంతలని తిడుతుంది. ఇది నా ఇల్లు లాంటిదేంటి, నా ఇల్లే కదా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, మగేష్ చూసుకుంటాడు, అయినా మగేషే నన్ను అడుగుడు, నువ్వెవరు అడగడానికని పుష్పవతి శకుంతల్ని బాగా తిడుతుంది. అని అంతేకాకుండా ఇంట్లో అమ్మవారి విగ్రహం ఉంది, అమ్మవారి విగ్రహం పెట్టుకొని గుడి లాంటి ఒక పవిత్రమైన ప్లేస్ లో ఇలా మందు తాగడం
తప్పు కదా అని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనడంతో పుష్పవతి కోపం వచ్చి ఈ విగ్రహం వల్లే కదా ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చింది, ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి బావిలో పడేస్తానని బావి దగ్గరికి వెళ్ళి నీటిలో పడేస్తుంది. వెంటనే అందరూ దిగి ఆ విగ్రహాన్ని తీయడానికి ప్రయత్నిస్తారు. అమ్మవారి విగ్రహాన్ని బావిలో పడేసినందుకు అమ్మవారే పుష్పవతి మీద కోప్పడి సూసైడ్ చేసుకునేలా చేసింది అని చెప్తుంది. ఇదంతా శకుంతల. నెక్స్ట్ డే మార్నింగ్ జాబ్లీ కిచెన్లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ చిల్ అవుతుంటే ఇంటి పని మనిషి జాబ్లీని చూసి, ఏంటమ్మా ఈరోజు మంచి హుషారుగా ఉన్నావంటే, అదా పుష్పవతి ఎలా చనిపోయిందో నాకు తెలిసింది, అమ్మవారి శాపం వల్లనే కదా చనిపోయింది, అలాంటి దానికి అలాగే జరగాలి అంటే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నిజానికి పుష్పవతి మోడర్న్ గల్లే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మారింది. మందు తాగడం ఆపేసింది, మోడర్న్ డ్రెస్సులు వేయడం ఆపేసింది, కంప్లీట్గా చీరలే కట్టుకుంటుంది. కానీ మెల్లగా మగేష్ మందుకు అలవాటైపోయి ఫుల్ గొడవ చేసేవాడు ఇంట్లో. ఇదంతా చూసి మగేష్ వాళ్ళ అమ్మ శకుంతల దగ్గర పుష్పవతి వెళ్ళి గొడవ పడింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ న్యాయం చెప్తారు. మరి మీ కొడుకు పరిస్థితి ఏంటి, మా ఇంటి కల్చర్ తగ్గట్టుగా నువ్వు మారాలని నన్ను మార్చినట్టే నీ కొడుకుని కూడా మార్చవచ్చు కదా, అయినా నీ కొడుకు చూడు అమ్మాయిలతో ఎలా తిరుగుతున్నాడు, ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడని ఫుల్ ఫ్రస్ట్రేటెడ్గా శకుంతలని క్వశ్చన్ చేసి, ఇంట్లో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గర నువ్వే ఇదంతా చూస్తూ ఉంటావని అందరూ చెప్తున్నారు. ఈరోజు నా భర్త ఒక ఆడపిల్లకి అన్యాయం చేశాడు, దీనికి నువ్వేం సమాధానం చెప్తావని దేవుణ్ణే వెళ్ళి సమాధానం అడిగింది. గుడి లోపలికి పుష్పవతి వెళ్ళినందుకు దేవుడు కోప్పడి తనని ఆహారంగా తీసుకునేసింది అని చెప్తుంది. ఆ తర్వాత ఆ ఇంట్లోకి ఒక ఇద్దరు బంధువులు వస్తారు. ఇంట్లో పూజ జరుగుతుందని బాధలో కొంత భాగం వేరే వాళ్ళు తీసుకోవాలని వాళ్ళని అక్కడికి పిలిపించుంటారు శకుంతల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. దూష్మంతకి పెళ్ళైపోయిన విషయం వాళ్ళకి తెలిసి నా కూతురు పరిస్థితి ఏంటని అందులో ఒక పెద్ద ఆమె బాధపడుతూ అరటి చెట్టు దగ్గర అరిటాక్ కోసుకుంటూ ఉంటే జాబ్లీ దగ్గరికి ఆ పెద్ద ఆమె వచ్చి, దూష్మంతకి ఇంకొక అన్న ఉంటాడు కదా, అతని భార్య వాళ్ళ కూతురు నిప్పంటించుకొని చనిపోయి ఉంటుంది, ఇదే ఇంట్లోనే సూసైడ్ చేసుకుని. ఇదంతా ఇప్పుడు జాబ్లీ దగ్గర చెప్పి నా చిన్న కూతుర్ని దూష్మంతకు పెళ్లి చేయాలని నిశ్చితార్థం కూడా చేసాము, కానీ ఈ లోపలే దూష్మంత నిన్ను పెళ్లి చేసుకున్నాడు, మాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదని సాడ్ గా ఫీల్ అవుతుంటే అక్కడికి శకుంతల వచ్చి, ఇక్కడేం చేస్తున్నారు మీరు, రండి భోజనం చేద్దామని ఇంటి లోపల తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇంట్లో నిప్పంటించుకొని చనిపోయి ఉంటుంది కదా దూష్మంత్ వాళ్ళ అన్న భార్య, తన గురించి చూపిస్తారు. పెళ్లి చేసుకుని ఈ ఇంటికి కోడలుగా వచ్చిన ఫస్ట్ రోజే ఇంట్లో ఉన్న వాళ్ళందరితో గొడవ పడుతుంది. ఇంట్లో దీపం పెట్టకుండా అందరూ ఎలా తింటున్నారు, అయినా కొంచెమైనా మీకు సెన్స్ ఉందా అని అందరి మీద గట్టిగా అరుస్తుంది. కట్ చేస్తే కొన్ని రోజులకి పీరియడ్స్ డేట్ కొంచెం డిలే అవడంతో నేను ప్రెగ్నెంట్ అయ్యానని చాలా హ్యాపీగా ఎంతో ఎగ్జైటెడ్ గా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తుంది. వీళ్ళ ఫ్యామిలీ డాక్టర్ వచ్చి ఆమెను చెక్ చేసిన తర్వాత ఇది ప్రెగ్నెన్సీ కాదు, ఒంట్లో ఏదో ప్రాబ్లం ఉంది అందుకనే ఇలా జరిగింది, అంతేగాని ఆమె ఒంట్లో కొంచెం ప్రాబ్లం వల్లనే ఇలా జరిగింది, గర్భసంచిలో కూడా ప్రాబ్లం ఉంది, మేబీ ఇంకా ఈమె పిల్లలు కనుక్కోవచ్చు అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్పడంతో అంతవరకు తను తల్లవుతుంది అన్న సంతోషంలో ఉన్న ఆమె ఒక్కసారిగా కృంగిపోయి బాధలో మునిగిపోతుంది. కొద్ది రోజులకి ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే ఆమె గర్భసంచిలో మాత్రమే ప్రాబ్లం లేదు, బ్రెయిన్ లో కూడా ప్రాబ్లం ఉంది, మెంటల్ గా కొంచెం ప్రాబ్లం అని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యి కొడుకుకి ఇంకొక పెళ్లి చేద్దాం అనుకుంటారు. ఇంట్లోకి ఏ ఆడపిల్ల వచ్చినా అయ్యో నా భర్తకిచ్చి పెళ్లి చేస్తారేమో అని నేరుగా వెళ్ళి వాళ్ళని అక్కడి నుంచే బయటికి పంపించేయడం, ఇంటి లోపలికి రానియకుండా ఇలా చేసేది. ఒకరోజు ఇలాగే ఉంటే పిల్లలు పుట్టట్లేదని నా భర్తకి వేరే పెళ్లి చేసేలాగా ఉన్నారని శకుంతల దగ్గరికి వెళ్ళి, ఎలాగో నాకు పిల్లలు పుట్టట్లేదు, ఒక పని చేయండి, నా భర్త తమ్ముడు దుష్మంత్కి నా చెల్లినిచ్చి పెళ్లి చేయండి, నా చెల్లిని పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా కొడుకో కూతురు పుడుతుంది, మీ కోరిక కూడా తీరుతుంది, నేను కూడా హ్యాపీగా ఉంటాను, నా చెల్లికి పుట్టినా నాకు పుట్టినా ఇద్దరు నా బిడ్డ లాంటి వాళ్ళే అని చెప్పడంతో శకుంతల అందుకు ఒప్పుకొని ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంటుంది. పాపం సడన్ గా ఏమైందేమో తెలియదు కానీ ఒకరోజు ఆ లేడీకి దేవుడిని వెళ్ళి చూడాలనిపించి జీవితంలో మంచి జరగాలని దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటే ఆ గుడి లోపలికి వెళ్ళినందుకు ఆ రోజు రాత్రి ఆ లేడీ పెట్రోల్ పోసుకుని సూసైడ్ చేసుకునేలాగా మనకు చూపిస్తారు.
గుడి లోపలికి వెళ్ళిన దానికి దేవుడు శాపం వల్ల చనిపోయిందా లేదా ఇంకేమైనా రీజన్స్ ఉందా అనేది మనకైతే చూపించలేదు. మొత్తానికి సూసైడ్ చేసుకుని అయితే చనిపోయింది. ఇంతవరకు జరిగిందంతా కూడా శకుంతల జాబ్లీతో చూడమ్మా, పూజారి తప్ప మన గుడి లోపల ఎవరు వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్తే దేవుడు శాపానికి గురవుతారు అని చెప్తుంది. ఇదంతా జాబ్లీ తెలుసుకున్న తర్వాత ఏంటి ఇద్దరు సూసైడ్ చేసుకొని చనిపోయారు, అది కూడా కోడళ్ళే, స్ట్రేంజ్ గా ఉంది ఏంటని థింక్ చేస్తూ పైకి వెళ్తే తన భర్త ద్వారా తెలిసి వచ్చేది ఏంటంటే తన భర్తకి ఆల్రెడీ బిందు అనే ఒక అమ్మాయితో పెళ్ళయింది, బిందుకి ఆస్తమా ఉంది. తను చనిపోయిన తర్వాత ఈ విషయాన్ని దాచిపెట్టి జాబ్లీని పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం తెలుస్తుంది. మీరు వెబ్ సిరీస్ స్టార్టింగ్ లో దుష్మంత్ జాబ్లీ వాళ్ళ అమ్మ నాన్నతో ఈ విషయం చెప్పలేదా అని చెప్పింటాడు కదా, అది ఇదే. దుష్మంత్ కి ఫస్ట్ పెళ్లి అయిపోయి ఉంటుంది, ఈ విషయాన్ని దాచి జాబ్లీని పెళ్లి చేసుకుంటాడు. జాబ్లీ వాళ్ళ అమ్మ నాన్న కూడా మంచి సంబంధం అని చెప్పి ఈ విషయాన్ని జాబ్లీకి చెప్పకుండానే పెళ్లి చేస్తుంటారు. ఇప్పుడు జాబ్లీ కోపం వచ్చి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, ఏంటమ్మా నా జీవితాన్ని ఇలా నాశనం చేసేసావు, అయినా ఎదురు కట్నం ఇస్తున్నారని చెప్పి ఇలా నన్ను డబ్బులకు అమ్మేస్తావా, నేనేమైనా వస్తువునా అమ్మా, నన్ను నువ్వు చాలా హర్ట్ చేసావని చాలా బాధపడి ఫోన్ కట్ చేస్తుంది. దుష్మంత్ అక్కడికి వచ్చి, అది కాదు జాబ్లీ, మీ అమ్మ నాన్న పెళ్ళికి ముందే ఈ విషయం నీతో చెప్పింటారు అనుకున్నాను, కానీ చెప్పలేదు, నేను మాత్రం ఏం చేయను అని అంటాడు. ఆ బిందు ఎవరు, బిందుని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, ఇదంతా దుష్మంత్ జాబ్లీతో చెప్తాడు. బిందు ఒకరోజు వీళ్ళింటికి భరతనాట్యం వేయడానికి వస్తుంది. భరతనాట్యం చాలా బాగా వేస్తుంది, ఇంట్లో పడుకోవడానికి భయపడుతూ ఉంటుంది పాములు ఉందని చెప్పడంతో. ఎవరో సరే అని చెప్పి దుష్మంతే దగ్గరుండి ధైర్యం చెప్పి పడుకోబెడతాడు. దాంతో దుష్మంత్ దగ్గర బిందు, మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయాలనుకున్నారు, నేను మా ఇంట్లో నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాను, నా డ్రీమ్ ఇది, నాట్యం నేర్చుకోవాలి, నాట్యం బాగా చేయాలని, కళ పిల్ల అని అంటే నేను కళలే ఎంచుకుంటాను అని చెప్పడంతో సరిగ్గా అప్పుడే బిందు వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి, మా అమ్మాయిని మీరు మీ ఇంట్లో పెట్టుకోవడం చాలా తప్పు, మా ఇంటి అమ్మాయిని మీ ఇంట్లో అలా పెట్టుకోకూడదు, కిడ్నాప్ కేసు పెడతాను నీ మీద అని కోప్పడి బిందుని తీసుకెళ్ళిపోతుంటే దుష్మంత్ ఆగి, బిందు నేను ఇద్దరం ప్రేమించుకుంటున్నాం, దయచేసి మీరు ఇంకా ఏ గొడవ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మేము పెళ్లి చేసుకుని ఇక్కడే బ్రతుకుతామని వాళ్ళ నాన్నని అక్కడ నుంచి పంపించిన తర్వాత బిందుని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి అయితే జరిగిపోయింది కానీ వీళ్ళిద్దరికి మొదటి రాత్రి జరగలేదు. ఎందుకంటే బిందుకి ఒక అంబిషన్ ఉండడంతో లైఫ్ లో ఏదైనా సాధించిన తర్వాత ఇదంతా చేయాలనుకుంటుంది. తన ఐడియాలజీకి రెస్పెక్ట్ ఇచ్చి బిందుతో ఫ్రెండ్లీగా సపోర్టెడ్గా ఉంటాడు. అయితే సడన్గా ఒకరోజు ఆస్తమా ప్రాబ్లం వల్ల బిందు అనారోగ్యంతో చనిపోయింది అని ఇంతవరకు జరిగిందంతా దుష్మంత్ జాబ్లీతో చెప్పి, అంతే అమ్మా నేను నిన్ను మోసం చేయలేదు అని చెప్తే, ఎంత కంగారు పడ్డానో తెలుసా, ఇదంతా ముందే నాకు చెప్పిండొచ్చు కదా అని గలగలా గెంతులేస్తూ ఎంతో ఆనందంతో అక్కడి నుంచి వెళ్తుంది జాబ్లీ. ఆ తర్వాత పని మనిషి వల్ల బిందు ఎలా చనిపోయిందో తెలుస్తుంది. ఆ రోజు ఆస్తమా వచ్చింది ఆమెకి, హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటే మధ్యలోనే చనిపోయిందన్న విషయం. ఇదంతా విన్న తర్వాత ముందేమో కొంచెం హ్యాపీగానే ఫీల్ అయింది, కానీ ఇప్పుడు ఈ ఇంట్లోకి ఎవరైతే కోడలుగా వస్తున్నారో వాళ్ళందరూ చనిపోతూ వస్తున్నారు, నెక్స్ట్ చనిపోయేది నేనేమో అని భయపడుతూ దుష్మన్ దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకెందుకో భయంగా ఉందండి, ఏదైనా చేయండి అంటే ఈ విషయం శకుంతలతో చెప్పి వాళ్ళ గుడి పూజారితో మాట్లాడి నెక్స్ట్ డే ఒక పూజ ఏర్పాటు చేసి దీనికి సొల్యూషన్ దేవుణ్ణి అడగాలనుకుంటారు. పూజ చేసిన తర్వాత దేవుడి విగ్రహం పైనుంచి ఒక పువ్వు కింద పడిపోతుంది. పూజ అయిపోయిన తర్వాత పూజారి గారు ఇంటి బయటికి నుంచి వెళ్ళిపోతూ ఉంటే జాబ్లీ పూజారి దగ్గరికి వెళ్ళి, ఏమండి పూజారి గారు, అయినా ఇంట్లో వాళ్ళు అనుకున్నట్టు అమ్మవారి శాపం వల్లే గుడి లోపలికి వెళ్ళినందుకే వీళ్ళందరూ చనిపోతున్నారా లేదా వేరే రీజన్ ఏదైనా ఉందా అంటే, ఉందమ్మా, ఈ ఇల్లే పెద్ద సమస్య, వీళ్ళకి ఎంత చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు. ఇంటి వెనకాల ఒక ఇల్లు ఉండేది ముందు, అదే ఇంట్లో 6 మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు, వాళ్ళ బాడీస్ ని అక్కడే పాతి పెట్టారు. సో ఆత్మహత్య చేసుకొని చనిపోయారు కాబట్టి వాళ్ళ ఆత్మలు ఇప్పుడు పగ తీర్చుకుంటున్నాయి. ఈ ఇంట్లో 6 మంది చనిపోయేంత వరకు ఇది ఆగదు, నేను చెప్పినా వాళ్ళు వినలేదమ్మా, వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా విని జాబ్లీ భయపడి బ్యాంక్ లో పనుండి బ్యాంకుకి వెళ్తుంటే అక్కడున్న వాళ్ళ వల్ల తెలిసి వచ్చేది ఏంటంటే బిందు పేరు మీద ఒక 50 లక్షలు ఇన్సూరెన్స్ ఉండేది. బిందు చనిపోయిన తర్వాత దుష్మంతే ఈ 50 లక్షల్ని క్లెయిమ్ చేసుకున్నాడు అని తెలుస్తుంది. ఇది తెలుసుకున్న తర్వాత డబ్బులు కోసమే కావాలనే బిందుని నా భర్త దుష్మంత్ చంపేశాడా, అయినా నన్ను కూడా ఇన్సూరెన్స్ చేసుకోమంటున్నాడేంటి, నన్ను కూడా తర్వాత చంపేస్తాడా. జాబ్లీ వాళ్ళ అమ్మ వస్తే జాబ్లీ వాళ్ళ అమ్మని దూరంగా తీసుకెళ్లి, అమ్మాయి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్ట్రేంజ్ గా ఉన్నారు, నాకు చాలా భయంగా ఉంది ఇక్కడ ఉండడానికి, నా భర్త ఏమో
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మొదటి భార్యను చంపేసి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాడని నాకు అనుమానంగా ఉంది అని చెప్తుంది. ఇది విన్న శకుంతల అక్కడికి వచ్చి ఇంటి చుట్టూ కొన్ని పూజలు చేసి థ్రెడ్స్ వేసింటారు, దాన్ని చూపించి మన ఇంట్లో ఉన్న అమ్మవారే మనల్ని కాపాడుతుంది, ఇంటి వెనకాలన్న 6 మంది ఆత్మలు మనల్ని ఏం చేయలేవు, మనం ధైర్యంగా ఉంటే చాలు అమ్మవారే మనల్ని కాపాడుతుంది అని చెప్తుంది ఆ కట్లను చూపించి. అండ్ నా కొడుకు దుష్మంత్ నువ్వు అనుకున్నంత అంత చెడ్డవాడేం కాదు, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యని ఎవరు చంపుకోరు, దుష్మంత్ చాలా మంచివాడమ్మా, నువ్వు ఊరికే ఓవర్ థింక్ చేసి నెగిటివ్గా ఉండడం వల్లే ఇలా నీకు అనిపిస్తోంది, కొంచెం పాజిటివ్గా ఉండు అని చెప్తుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు జరుగుతున్న దానికంతా భయపడుతుంటే జాబ్లీతో సహా పాపం శకుంతలనే లీడ్ తీసుకొని ఇంటికి పెద్దగా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ ఉంటుంది, కొడుకు కాపురం చెడిపోకూడదని. జాబ్లీకి కూడా ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తూ ఉంటుంది. సర్లే మనం తప్పు చేసేసాం, అనవసరంగా మన భర్త దుష్మంత్ని అనుమానించని జాబ్లీ గిల్ట్ ఫీల్ అయ్యి నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లో ఒక చిన్న హోమం లాగా పూజ ఏర్పాటు చేస్తారు. పూజకి అందరూ ప్రిపేర్ అవుతూ ఉంటే ఇంటి పైనుంచి గట్టిగా శబ్దం, అదేంటంటే పుష్పవతి భర్త మగేష్ చనిపోయి ఉంటాడు, దుష్మంత్ 2 అన్న నోట్లో నురుగొచ్చి. అతను చనిపోయిన తర్వాత అంత్యక్రియలు పూర్తి చేసి 6 ఆత్మలు వెనకాల తిరుగుతూ ఉన్నాయి కాబట్టి 5 మంది చనిపోయారు, ఇంకా మిగిలింది ఒకరు చనిపోయిన తర్వాత ఇది ఆగిపోతుందని 6వ వ్యక్తి మాత్రమే మిగిలి ఉన్నారు, అది ఎవరైనా అవ్వచ్చు, ఆ ఆత్మలకి ఆహారంగా మారేదని అనుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి సుమారు 12 గంటల సమయంలో మగేష్ బాడీని కొంతమంది త్రవ్వి తీస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి అనుమానం వచ్చి శకుంతల లేచి చూస్తే అక్కడున్నది పోలీస్ ఆఫీసర్. ఇంతకుముందు జాబ్లీకి ఇంటికి వస్తుంటే నీ పెళ్లికి రాలేకపోయానని చిన్న గిఫ్ట్ ఇస్తాడు కదా, అతనే జాబ్లీ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న పోలీస్ ఆఫీసర్. జాబ్లీనే పోలీస్ ఆఫీసర్కి ఈ విషయం చెప్పి బాడీని త్రవ్విస్తూ ఉంటుంది పోస్ట్ మార్టం చేయడానికి. ఈ విషయం శకుంతల ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలిసి కోప్పడతారు. జాబ్లీ మగేష్ నిజంగానే అమ్మవారి శాపం వల్ల చనిపోయాడని నాకు డౌట్గా ఉంది, పోస్ట్ మార్టం జరిగితేనే తప్ప మనకు నిజాలు తెలియవు, సో పోస్ట్ మార్టం చేయడానికే ఇతను ఇక్కడికి పిలిచానని చెప్పినా కూడా వినిపించుకోకుండా శకుంతల జాబ్లీని కొట్టి, ఇదేనమ్మా నువ్వు చేసేది ఇంటికి కోడలుగా. దాంతో జాబ్లీని అందరూ తిడుతుంటే ఒక భయంకరమైన నిజం చెప్తుంది, అదేంటంటే మగేష్ని చంపింది మగేష్ వల్ల పెద్దన్నయ్య. ఆ రోజు రాత్రి జాబ్లీ మగేష్ని చూసుంటుంది, మందు తాగి కిందకు వస్తూ ఉంటే తన చిన్న చెల్లి ఇంటి పనివాడితో మాట్లాడుతూ ఉంటే, ఏంట్రా మా అమ్మాయితో మాట్లాడుతున్నావని అతని మీద కోపడుతూ ఉంటే వాళ్ళ అన్నయ్య ఎక్కడికి వచ్చి నేను దాన్ని చూసుకుంటానులేని రూమ్ లోపల తీసుకెళ్లి కొన్ని టాబ్లెట్లు ఇచ్చాడు, అందువల్లే అతను చనిపోయాడు అని చెప్తుంది. మగేష్ని చంపింది సొంత అన్నయ్య మగేష్ని ఎందుకు చంపాడు, టాబ్లెట్స్ ఓవర్ డేస్ వేసినందుకే అతను చనిపోయాడు అని చెప్పడంతో ఇంటిలోకి వెళ్ళిన తర్వాత మగేష్ వాళ్ళ పెద్ద అన్నయ్య మగేష్ని నేనెందుకు చంపుతాను, మగేష్కి నేను రెగ్యులర్గా టాబ్లెట్లు ఇస్తూ ఉంటాను, అనారోగ్యం వల్ల తప్పనిసరి రోజుకి 3 ఇవ్వచ్చు, డోస్ ఎక్కువేమీ లేదు, రోజులాగే వేశాను, మగేష్ని సొంత తమ్ముణ్ణి నేనెలా చంపుకుంటానని ఎమోషనల్ అవుతాడు, నువ్వు నన్ను చూసి అపార్థం చేసుకున్నావని. దాంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అంగీకారంతో పోస్ట్ మార్టాన్ని ఆపేస్తారు. కానీ వాళ్ళకే తెలియంది ఏంటంటే జాబ్లీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పోస్ట్ మార్టం చేయించేస్తుంది. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ జాబ్లీ దగ్గరికి వచ్చి రిపోర్ట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది, రాగానే వెంటనే మీకు అప్డేట్ చేస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటి పని మంచి ఇదంతా విన్న తర్వాత వెనకాల కొన్ని కాయలు పండిస్తూ ఉంటారు వీళ్ళు, ఆ కాయలను తీసుకుని కిచెన్ లో వచ్చి కడుగుతూ ఉంటే జాబ్లీ నేను దీన్ని ఎక్కడా చూడలేదు, ఈ కాయ ఏంటి ఇంత వెరైటీగా ఉందని చూస్తూ ఉంటే ఇంటి పని మంచి జాబ్లీని చూసి అమ్మా నువ్వు దాన్ని ఫస్ట్ పెట్టే వచ్చి చేయి కడుక్కొని ఇస్తుంది. ఇప్పుడు మీరు ముట్టుకున్న కాయ విషపూరితమైన కాయ, దీన్ని గనక తిన్నారంటే వాళ్ళని మనం కాపాడడానికే కుదరదు, చనిపోతారు. ఈ కాయతో మనం మందులు ప్రిపేర్ చేస్తున్నాం, ఒక సిటీ మొత్తం మన మందులతోనే బ్రతుకుతోంది అని చెప్తుంది. ఇదంతా జాబ్లీతో. ఆమె కషాయం పెట్టిన తర్వాత 2 గ్లాసులు ఒక గ్లాస్ జాబ్లీ చేతికిచ్చి అమ్మ మీరు తాగండి అని అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. జాబ్లీ ఆ కషాయాన్ని తాగుతూ ఎవరో ఫోన్ చేస్తారని ఫోన్లో మాట్లాడుతుంటే ఫోన్ చేసింది పోలీస్ ఆఫీసర్. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలిసింది ఏంటంటే మగేష్ పాయిజన్ ద్వారా చనిపోయాడు అని తెలుస్తుంది. అండ్ అది కూడా ఒక కాయ వల్లనే ఆ పాయిజన్ ఏర్పడింది అని చెప్తాడు. ఏంటి కాయనా అంటే మనం ఇంతవరకు చూసిన కాయేనా,
వాళ్ళ చావుకు కారణమని. సడన్ గా చేతిలో ఉన్న గ్లాస్ కింద పడిపోతుంది, కళ్ళు తిరిగి కింద పడిపోతుంది, నోట్లో నొరగొస్తుంది. ఇదంతా ఇంట్లో వాళ్ళు చూసిన తర్వాత జాబ్లీని చూస్తుంటే కొంతసేపటికి నోట్లో నుంచి బ్లడ్ లాగా కొంత వాటర్ వస్తుంది. దాన్ని చూసిన తర్వాత భయపడిపోతారు. ఇంటి పని మనిషి పరిగెడుతూ ఉంటుంది ఆ ఇంటి దగ్గర నుంచి. పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతుంటే సడన్ గా జాబిలి అరుస్తూ కింద పడిపోవడంతో ఏమైందో ఏమో తెలుసుకోవాలని చెప్పి స్పీడ్ గా ఇంటి దగ్గరకు వస్తాడు. ఇంటి దగ్గరకు వస్తూ ఉంటే మధ్యలో పని మనిషి పారిపోతూ కనిపిస్తుండడంతో పని మనిషిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు నువ్వు అని అంటే, సార్ ఒక్క నిమిషం అని అక్కడ ఒక చిన్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు ఆకులను తీసుకెళ్లి అందులో ఉన్న రసాన్ని జాబ్లీ నోట్లో పోస్తుంది. జాబ్లీతో కషాయం పెడుతూ, బై మిస్టేక్ నీకు ఆ కాయ ఉన్న కషాయం ఇచ్చేసాను, నన్ను క్షమించమ్మా, నేను దీనికి విరుగుడు మందుకు తీసుకురావాలని చెప్పి స్పీడ్ గా పరిగెత్తి ఆ మొక్క ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్తుంది. నేనే తెలియకుండా ఆ విషం కలిపిన పౌడర్ ని అక్కడ పెట్టేశాను, కషాయం పౌడర్ లో. పాపం పని మంచి తప్పేం లేదని జాబ్లీ ఇంట్లో ఉన్న వాళ్ళందరితో చెప్తుంది. అందరూ కామ్ అయిపోతారు. కానీ యాక్చువల్ గా ఏం జరిగింటుందంటే, జాబ్లీ వాళ్ళ అత్తయ్య శకుంతల విషం కలిపిన ఆ పౌడర్ని తీసుకొచ్చి జాబ్లీ చేతికిచ్చి, కషాయం పెట్టాను, నువ్వు ఒక గ్లాస్ తాగేసి నాకు ఒక గ్లాస్ పంపియమ్మా అని చెప్పి ఆ పౌడర్ అందులో వేయని కిచెన్ నుంచి బయటకు వచ్చేస్తుంది. సో శకుంతల ఇదంతా ఎందుకు చేసిందని జాబ్లీ ఇంకా శకుంతలని అడగకుండా మౌనంగానే ఉంది అలా చూస్తూ. ఆ తర్వాత ఇంట్లో మంచి జరగడం కోసం గుడి దగ్గర పూజ జరిపిస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. కానీ పూజకి శకుంతల మాత్రం రాదు. పోలీస్ వచ్చిన తర్వాత జాబ్లీ పోలీస్తో కొంతసేపు మాట్లాడి, నేను కొంచెం ఇంటి దగ్గరికి వెళ్ళొస్తానని దుష్మన్తో చెప్పి ఇంటి దగ్గరికి వెళ్తే అప్పటికే శకుంతల ఇంట్లో ఒక వస్తువుని వెతుకుతూ ఉంటుంది కంగారుగా. చేతిలో ఒక డబ్బాతో శకుంతలతో, దీన్నే కదా నువ్వు ఇంతసేపు వెతుకుతున్నది, నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది, చెప్పు ఎందుకని ఇదంతా చేస్తున్నావు, ఎందుకని ఇంతవరకు ఇన్ని ప్రాణాలు తీసావు అని అంటే, ఏం చెప్పకుండా నువ్వు గుడికి కదా వెళ్ళావు, గుడికి వెళ్లకుండా ఎక్కడేం చేస్తున్నావు అని శకుంతల టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడుతుంది. కొంతసేపటికి జాబ్లీ అడుగుతూనే ఉండడంతో వేరే ఆప్షన్ లేక చెప్పేస్తుంది అసలు నిజం. శకుంతల చిన్నప్పటి నుంచే రాణిలాగా పెరగాలనుకుంటుంది. అందరూ శకుంతల చెప్పిందే వినాలనేలాగా. తోటి ఫ్రెండ్స్ అందరూ శకుంతలని రాణిలా ఉన్నావని పిలిచేవాళ్ళు, రాణి రాణి అని. కానీ ఇంట్లో శకుంతల, మా నాకు ఈరోజు ఆ వంట చేయి, నాకు ఆ డ్రెస్ కావాలి, నేను ఆ స్కూల్లో చదువుతానని చెప్తే, నువ్వేమైనా పెద్దింటి కూతురు అవే, పెద్ద రాణిలాగా ఫీల్ అవుతున్నావా నువ్వు అని కోపడతారు అండ్ కొడతారు కూడా. ఈ విషయం వాళ్ళ ఫ్రెండ్స్ చూసేసి శకుంతల దగ్గరికి వచ్చేసి, నువ్వు కేవలం మా దగ్గర మాత్రమే రాణిలాగా బ్రతుకుతున్నావు, ఇంట్లో ఒక కుక్కలాగా ఉన్నావని కుక్క అని అందరూ ఏడిపిస్తారు. దాంతో సొంత అమ్మని కూడా చూడకుండా తిడుతూ ఉంటే అమ్మని చంపేస్తుంది శకుంతల. అప్పటి నుంచి ఇక్కడ నేనే రాణి అని ఆ ఇంట్లో ఉంటుంది. నా మాటే శాసనం, నేను చెప్పినట్టే అందరూ వినాలి, ఇంటికి పెద్ద నేనే అన్న మోటివ్ తో అప్పటి నుంచి భర్తను కూడా లెక్క చేయకుండా ఇంట్లో బ్రతుకుతూ ఉంటుంది. అయితే సడన్ గా ఒకరోజు తన కొడుకు పుష్పవతిని, మోడర్న్ గర్ల్ ని ఇంటికి తీసుకొస్తే, ఇన్ని రోజులు నేను చెప్పినట్టుగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ విన్నారు, రాణిలాగా ఉండేవాడిని, ఇప్పుడు సడన్ గా ఇది వచ్చేసిందేంటి, ఇది లీడ్ తీసుకుంటుందేంటి, నా మాటే నా కొడుకు వినట్లేదు, దీని మాట మాత్రం ఎందుకు వింటున్నాడని పుష్పవతి మీద కోపంతో ఒకరోజు బావి దగ్గర తీసుకెళ్లి, ఏంటమ్మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నువ్వు చెప్పినట్టుగానే వినాలా, సరే వింటాం, ఒకసారి ఈ బావిలో పడిపోని బావి దగ్గర తీసుకెళ్లి బావిలో తోసేస్తుంది. ఆ తర్వాత ఇంకో కోడలు పుష్పవతిని బావిలో కింద తోసేయడం ఈమె చూసింటుంది. ఈమె చూసి శకుంతలకి అగేనెస్ట్ గా మాట్లాడడంతో శకుంతల పుష్పవతిని బావిలో తోసేయడం చూసేసిందని పెట్రోల్ పోసి తనని కూడా చంపేస్తుంది. అండ్ ఆ తర్వాత దుష్మన్ మొదటి భార్య బిందు చనిపోవడానికి, మగేష్ చనిపోవడానికి కారణం కూడా శకుంతలనే. శకుంతల గురించి అసలు నిజం తెలిసిపోయిన తర్వాత ఈ విషయాన్ని అందరితో ఎక్కడ చెప్పేస్తారేమో అని శకుంతల ఇంటి వెనకాలన్న విషపూరితమైన కాయ సహాయంతో వీళ్ళిద్దరిని చంపేసి ఉంటుంది. ఇంతవరకు జరిగిందంతా శకుంతల జాబ్లీతో చెప్పి, జాబ్లీ చేసిందంతా నువ్వు చేసేసి దేవుడు చేసినట్టుగా ఎందుకు కథలల్లావు అంటే, దేవుడే అడగలేదు, నువ్వెవరే అడగడానికని శకుంతల జాబ్లీ మీద కోపంతో తిరిగి చూస్తే అక్కడున్నది జాబ్లీ కాదు, ఇంట్లో ఉన్న దైవం. ఏకంగా ఇంట్లో ఉన్న అమ్మవారే వచ్చి శకుంతలని చంపేస్తుంది. జాబ్లీ గుడిలో నుంచి ఇక్కడికి వచ్చిండదు, గుడిలోనే ఉండింటుంది. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి చూస్తే శకుంతల చనిపోయి కనిపిస్తుంది. ఆత్మల వల్ల
6 మంది చనిపోతారని చెప్పింటాడు కదా పూజారి. 6 మంది శకుంతలతో కంప్లీట్ అయిపోయారు, ఇక నుంచి ఇంట్లో ఎవరూ చనిపోరని అందరూ అనుకుంటారు. జాబ్లీకి మాత్రం ఇంతవరకు జరిగిన సూసైడ్స్ కి కారణం ఇంట్లో పెద్ద మనిషి అయిన శకుంతల అని తెలుసు. సో శకుంతల చనిపోయింది కాబట్టి ఇంట్లో ఎలాంటి డెత్ జరగదు అని తను కూడా కామ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంటికి పెద్దగా జాబ్లీ ఉంటుంది. హ్యాపీగా దేవుడి గుడి లోపలికి వెళ్ళి పూజ చేస్తుంది. ఇంటిని మంచి ఉమెన్ గా లీడ్ చేస్తుంది. ఇంటి పని మనిషి వచ్చి జాబ్లీ దగ్గర మీ అత్తమ్మ ఎలా చనిపోయిందో ఆ దేవుడికే తెలియాలి అని అంటే ఆ దేవుడే చేసిందని జాబ్లీ అనుకొని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతటితో ఈ వెబ్ సిరీస్ కూడా ఎండ్ అయిపోతుంది. శకుంతల అనే ఒక ఉమెన్ తను చెప్పిందే అందరూ వినాలి, తనకి అగెనిస్ట్ గా ఎవరు మాట్లాడకూడదు. బాహుబలిలో శివగామి దేవి లాగా ఉండాలనుకుంటే ఎలా అండి? మనుషులకు తగ్గట్టు సిచ్యువేషన్ తగ్గట్టు మనమే అడ్జస్ట్ అయిపోవాలి, లేదా ఇలాంటి దారుణాలే జరుగుతాయి. మన ఫ్యామిలీ మెంబర్స్ ని మనమే దూరం చేసుకుంటాం. మొత్తం సిరీస్ చూసిన తర్వాత సిరీస్ పై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువైంది, వీలైనంత వరకు షార్ట్ గానే చెప్పడానికి ప్రయత్నించాను. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండి, మీకు గనక నా ఎఫర్ట్స్ నచ్చితే. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.